మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఉప్పాడ దగ్గర అయితే ఉన్నాము. సో ప్రతి గ్రామానికి ఒక సంస్కృతి ఉంటుంది. ఈ యొక్క సంక్రాంతిని ప్రతి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క ఉప్పాడలో కూడా ఒక డిఫరెంట్ ఒక ఆచారం అయితే మనం చూస్తున్నాము, అదే గరిడి. సో అసలు ఈ గరిడి అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ మీ పేరండి? నరసమ్మ అండి. సో ఏం సార్ ఈ యొక్క సంస్కృతి ఏంటి ఇది? ఏంటంటే సంక్రాంతికి చిమ్మాదప్పనికి మా కుటుంబం వల్ల సంబరం చేసుకుంటాము. సాంబ్రి కాల్చుకుంటాం. చెప్పండి. ఈ సంక్రాంతికి మొత్తం మా కుటుంబం వల్ల ప్రతి సంవత్సరం గరిడి ఇలాగ తీస్తాం ఓకే. మా కుటుంబం వల్ల. అలాగా సింహాద్రప్పన్నకి ఇవన్నీ తీసుకెళ్లి దర్శనం చేసి భోజనాలు పెడతాం. ఓకే. అది ఎప్పుడు చేస్తారు? అది డోలపున్నానికి 4వ నెల డోలపున్నానికి భోజనాలు పెడతాం. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ అంటే ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తారు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం. 3 రోజులు అలా గరిడి తిరుగుతూనే ఉంటది. ఓకే. భోగి రోజు బయలుదేరి పెద్ద పండుగ రోజు ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకొని ఆ నైట్ అల్లా గరిడి వేసుకొని తెల్లవారు వేసి ఆపేస్తాం. ఇంకా ఆపేసి అక్కడి నుంచి మళ్ళీ 5వ నెల అప్పుడు సింహాద్రప్పన కొండ మీదకి వెళ్ళి 3 పూటలు భోజనాలు పెడతాం. అన్నీ ఇంకా దేవుడికి పెడతాం. ప్రతి సంవత్సరం పెడతాం అలాగా. ఈ ఆచారం ఎప్పటి నుంచి చేస్తారు? అది ఇప్పుడు తాతల కాడి నుంచి ఉంది. తాతల కాడి నుంచి ఉంది. మా తాతల కాడి నుంచి ప్రతి సంవత్సరానికి తాతల పూర్వం నుంచి కూడా ముత్తాతల నుంచి కూడా ఇది ఆనమాట గరిడిలో చేయడము, ఇంటింటికి దండడం, ఎవరు దాన్ని తెస్తే తీసుకెళ్ళిపోయి రెండు అక్కడ పెట్టి ఇది మళ్ళీ డోలాపన్నంకి వెళ్ళి సింహాలప్పన్న కొండ మీదకి వెళ్ళి భోజనాల్లో పెట్టి మొత్తం ఖర్చులన్నీ ఏ గరిడి ఉంటే ఆ గరిడి వాళ్ళు అనమాట. ఇది ఆల్రెడీ ఇది గొల్లపాలెం గరిడి, ఇది కెనాల గరిడి. ఇది వీళ్ళ కుటుంబం అంతా మొత్తం వాళ్ళ కుటుంబం వాళ్ళ ఊరు మొత్తం తీసుకెళ్ళి వ్యాన్లు బస్సులను పెట్టి తీసుకెళ్ళి సింహాలప్పన్న కొండ మీద దర్శనం చేయించి గడ్డి వేసి కోనేటిగడ భోజనాలు పెట్టి సౌరు కాల్చి భోజనాలు పెడతాం. అంటే ఇదో ఈ యొక్క రకమైన ఆచారం. ఇది ముత్తాతల నుంచి కూడా ఆచారం అండి. ఇది అంటే ఫస్ట్ తాతల నుంచి కూడా ఈ గరిడి ఉన్నది మాత్రం కంపల్సరీగా చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.